అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లోని 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు రిబర్స్మెంట్ పథకం బకాయిల తాలూకు గురించి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇప్పటికే కొంత మొత్తం అయితే అందింది. అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి అమౌంట్ ఎవరికైతే ఇంకా అందలేదో వారికి సంబంధించినటువంటి డేటా అనేది గ్రామవార్డు సచివాలయంకి పంపబడింది. అలాగే వీటికి సంబంధించి పూర్తి వివరాలు, స్టూడెంట్ ఏం చేయాలి, తల్లి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. విద్యార్థులు తల్లి కానీ స్టూడెంట్స్ కానీ చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ ఈ బకాయిలకు కట్టవలసిన, కాలేజీకి కట్టవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని 5 రకాలుగా వర్గీకరణ చేస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క కేసు అండి. విద్యార్థి ఫీజును పూర్తిగా చెల్లించినట్లుగా అయితే ఏమిటి పరిస్థితి, విద్యార్థి ఒకవేళ ఒక వాయిదా కట్టి మిగతా వాయిదాలు కట్టకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ విద్యార్థి టోటల్ ఫీజును చెల్లించకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ విద్యార్థి చదివి మధ్యలో డిస్కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి, విద్యార్థి ఒకవేళ మరణించినట్లుగా అయితే ఏమిటి పరిస్థితి అని చెప్పేసి ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ విద్యార్థి ఫీజును పూర్తిగా చెల్లించినట్లుగా అయితే కాలేజీకి వాళ్ళు ఏం చేయాలంటే, కాలేజీ కట్టినటువంటి మిగతా 3 బకాయిలకు సంబంధించినటువంటి రసీదు ఏదైతే కట్టిన అమౌంట్ తగ్గట్టుగా ఆ రసీదు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారిని సంప్రదించినట్లుగా అయితే వాళ్ళు దీనికి సంబంధించిన యాప్లో మీరు అమౌంట్ ఏ డేట్ని కట్టారు, ఎంత అమౌంట్ కట్టారు, దాని తాలూకు ఫోటోని తీసుకుని తల్లి కానీ స్టూడెంట్ కానీ ఇద్దరిలో ఎవరిదైనా పర్లేదండి, ఈకేవైసీ వేయడానికి ఈకేవైసీ వేయిస్తారు. సో వాళ్ళతో అక్కడికి ఆ ప్రాసెస్ అయిపోద్ది. అలాగే ఒకవేళ విద్యార్థి ఫీజును ఒక వాయిదా కట్టి మిగతా వాయిదాలు కట్టకపోతే పరిస్థితి ఏంటి, ఆ కట్టినటువంటి వాయిదాకు సంబంధించిన రిసిప్ట్ని తీసుకుని మీరు సచివాలయంకి వెళ్ళినట్లుగా అయితే వెల్ఫేర్ వారు ఏం చేస్తారంటే ఆ వాయిదాకి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత కట్టారు, ఏ డేట్లో కట్టారు, దాని తాలూకు ఫోటో తీసుకుని మీకు ఇద్దరిలో ఒక తమ్ము అనేది ఎవరైనా పర్లేదు ఒక తమ్ము అయితే వేయిస్తారు. అంటే మీరు కట్టిన అమౌంట్కి మీ చేత ఆ ధృవీకరణ తీసుకోవడానికి మీ చేత తమ్ము అనేది వేయిస్తారు. అలాగే ఒకవేళ విద్యార్థి ఫీజులు చెల్లించకపోతే, పూర్తిగా కాలేజీకి చెల్లించకపోతే దాని పరిస్థితి ఏంటి, ఒకవేళ చెల్లించలేదనే విషయాన్ని కూడా మీరే ధృవీకరణ చేయాలి, తల్లి కానీ లేదా స్టూడెంట్ కానీ. సో మేము పూర్తిగా కాలేజీ కట్టలేదనే విషయాన్ని మీరు తమ్ముడు ద్వారా చెప్పినట్లుగా అయితే డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది కాలేజీ అకౌంట్కి వేస్తామని చెప్తున్నారు. ఓకేనా. అలాగే ఒకవేళ విద్యార్థి నిలిపివేయబడితే, స్టూడెంట్ అనేది డిస్కంటిన్యూ చేశాడు అనుకున్న మధ్యలో ఏమైనా సరే ఆ స్టూడెంట్ చదవలేకపోతే చదువు ఆపేసినట్లుగా అయితే అటువంటి వాళ్ళకి అసలు వాళ్ళు ఏ వాయిదా వరకు కాలేజీకి ఫీజు కట్టారు అనేది కూడా తల్లి కానీ స్టూడెంట్ కానీ ధృవీకరణ చేయాలి. కంపల్సరీగా ఈకేవైసీ అనేది కంపల్సరీ వేయాలండి. అలాగే ఒకవేళ విద్యార్థి మరణించినట్లుగా అయితే, చనిపోయినట్లుగా అయితే ఆ చనిపోయిన వరకు ముందు కట్టినటువంటి ఫీజు విషయాలన్నింటిని కూడా తల్లి కంపల్సరీగా దాని ధృవీకరణ అయితే తమ్మేసి చెయ్యాలి. ఎంత కట్టాము, ఇంకెన్ని వాయిదాలు కట్టలేదనే విషయాన్ని కూడా తల్లి అనేది కంపల్సరీగా తెలియజేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాసెస్లోని ఏదైతే కాలేజీకి ఇంకా బాకీ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ బాకీ ఉన్నవారు ఒకవేళ కాలేజీ కట్టేసినట్లుగా అయితే ఆ అమౌంట్ తల్లి అకౌంట్లో పడుతుంది. ఒకవేళ కాలేజీ కట్టకపోతే డైరెక్ట్గా కాలేజీకి అకౌంట్కి వేస్తామని చెప్తున్నారండి. ఇది దీనికి సంబంధించిన వీడియో. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఎవరైతే ఆ సంవత్సరానికి ఫీజు అనేది బకాయిలు ఆ 3 వాయిదాలు ఎవరైతే రాలేదో కంపల్సరీగా వాళ్ళందరూ కూడా సచివాలయంకి వెళ్ళి మీరు వివరాలను అడిగినట్లుగా అయితే అక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారు క్లియర్ కట్గా ఆ వివరాలన్నీ మీకు ఎంత వాయిదాకి మీరు మీకు పడింది, మిగతా ఇంకెంత కట్టలేదన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకెంత రిలీజ్ చేయాలనే విషయాన్ని కూడా పూర్తిగా తెలియజేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు మీరు కట్టినటువంటి ఫీజు రిసిప్ట్ ఏదైతే ఉన్నాయో ఆ రిసిప్ట్లు తీసుకుని మీరు కాలేజీకి వెళ్ళేట్లుగా అయితే మీరు తంబేస్తారు. తల్లి కానీ స్టూడెంట్ కానీ ఇద్దరిలో ఎవరో ఒక్కరు ఉన్నా సరే సరిపోతుందండి తంబేయడానికి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఇంకా మంచి మంచి వీడియోలు నేనైతే చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.